కుటుంబీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూంలు కడిగేవాడితో ఆధుని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రుల్లో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ లేడని తెలిపారు. ఎక్కడో ఒక దగ్గర బాత్రూంలు కడిగే అతడు ఉన్నాడు అని, అతని పేరు చివర షా కూడా లేదని, అది మీ భాగోతం అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు వంట మనుషులతో MOU చేసుకున్నాడు అని, కేసీఆర్ అంటే ఏబిఎన్ రాధాకృష్ణ అల్లాడిపోయాడని, ఇప్పుడేమైందని, మరి బాత్రూంలు కడిగే వాడితో టెండర్ వేయించలేదా అని ప్రశ్నించారు. మా కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడు అని కిమ్స్ సంస్థతో లేఖ విడుదల చేస్తే తాను చంద్రబాబు నాయుడికి శిరస్సు ఉంచి బహిరంగ క్షమాపణ చెప్తానంటూ మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూర్ అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని, అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేమో ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్లు, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు. ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టొచ్చు కదా అని అడుగుతున్నాను. సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూర్లో కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదంది. ఆడు ఈశ్వరుని కన్సార్షియం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. అది ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. CPS అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. PRC అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. DAలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ DA అయిందా, మళ్ళీ మర్రా DA, మళ్ళీ ఇంకో రోజు DA. ఎన్ని DAలు పెండింగ్ ఉన్నాయి? PRC ఏరు, IR ఎవరో, ఆ మాస్టర్లు గారు ఉన్నారు, పండితులందరూ, టీచర్లు. జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీదకి వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడెక్కడ అంటావా సీఎం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా, కపట ప్రేమ చూపించాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి, టీచర్లకి. ఇవాళ మరి రాజుగారిని మీ మీదకు వదిలేసింది ఎవరు? గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు. ఇన్ సర్వీస్ టెట్ అంట. మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.